హలో అండ్ వెల్కమ్ టు సిద్ధి. ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ ఇది చాలా మంచి న్యూస్. ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇది. ఈ అప్డేట్ ప్రకారం నెక్స్ట్ 2, 3 మంత్స్‌లో టోటల్ 10,000 జాబ్స్‌కి వేకెన్సీస్‌కి నోటిఫికేషన్ రాబోతుంది. ఇది టోటల్ 4 ఫేజెస్‌లో రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3 ఫేజెస్ ఉన్నాయి. సెకండ్ ఫేజ్ వచ్చేసి సెప్టెంబర్ 15కి నోటిఫికేషన్ వస్తుంది 3,000 వేకెన్సీస్‌కి. థర్డ్ అండ్ ఫోర్త్ ఫేజెస్ అక్టోబర్ 15కి వస్తాయి. దాంట్లో ఒక 4,000, 5,200 వేకెన్సీస్ దాకా అక్కడ రిలీజ్ అవుతాయి. సో, ఒక 2 మినిట్స్ టైమ్ తీసుకొని ఏ ఫేజ్‌లో ఏమేం జాబ్స్‌కి రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్ ఏంటి అనేది డీటెయిల్డ్‌గా మనం నోటీస్‌ని స్టడీ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్. ఇది 15థ్ సెప్టెంబర్‌కి నోటీస్ రిలీజ్ చేస్తారు. దీంట్లో గ్రూప్ 1 జాబ్స్ చాలామంది గ్రూప్ 1 జాబ్స్ కోసం వెయిట్ చేస్తా ఉంటారు. సో, గ్రూప్ 1 జాబ్స్‌కి 15థ్ సెప్టెంబర్‌న యూ విల్ హావ్ యువర్ నోటిఫికేషన్. గ్రూప్ 1 జాబ్స్‌లోని ఈసారి డెప్యూటీ రిజిస్ట్రార్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో గూడా టోటల్ అరౌండ్ 15 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. డీఎస్‌పీ పోస్టులు 39 పోస్ట్స్ ఉన్నాయి. డెప్యూటీ కలెక్టర్ 11 పోస్ట్స్ ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ దాంట్లో 12 పోస్ట్స్ ఉన్నాయి. ఆర్‌టీఓ ఒక 3 సో, టోటల్ గ్రూప్ 1లో 149 పోస్ట్స్ ఉన్నాయి. గ్రూప్ 1లో 149 పోస్ట్స్ అనేది చాలా మంచి నంబర్. సో, టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేయండి. మీకు మంచి అడ్వాంటేజ్ అండ్ ఎడ్జ్ ఉంటది. సిమిలర్‌గా సేమ్ ఫేజ్ 2 నోటిఫికేషన్‌లో గ్రూప్ 1 కాదు, పోలీస్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్స్ అన్నీ గూడా ఫేజ్ 2లో వస్తాయి. అంటే 15థ్ సెప్టెంబర్‌కి రిలీజ్ అయ్యే నోటిఫికేషన్‌లో ఫేజ్ 2లో అన్ని పోలీస్ డిపార్ట్‌మెంట్ పోలీస్ కానిస్టేబుల్ అవ్వచ్చు, సబ్ ఇన్స్‌పెక్టర్ అవ్వచ్చు, ఆర్ఎస్ఐ అవ్వచ్చు, ఇవన్నీ పోలీస్ డిపార్ట్‌మెంట్ వేకెన్సీస్ గూడా ఫేజ్ 2లోనే రిలీజ్ అవుతాయి. సో, ఎవరైతే పోలీస్ డిపార్ట్‌మెంట్ కోసం వెయిట్ జేస్తున్నారో వాళ్ళు గూడా యూ హావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. నౌ దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 3. ఫేజ్ 3లో హైలైట్ ఇస్ గ్రూప్ 2 వేకెన్సీస్. గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 కోసం కూడా చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ గ్రూప్ 2 ఈస్ రిలేటివ్‌లీ ఈజీ వెన్ కంపేర్డ్ టు గ్రూప్ 1. సో, గ్రూప్ 2 వచ్చేసి ఫేజ్ 3లో రిలీజ్ చేస్తున్నారు. అంటే 15థ్ అక్టోబర్ 2026 రోజు గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అండ్ ఈసారి గ్రూప్ 2లో టోటల్ 673 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కొంచెం నంబర్ ఈసారి తక్కువుంది. బట్ డెఫినైట్‌లీ థిస్ ఈస్ ఆల్సో అ గుడ్ నంబర్. దీంట్లో డెప్యూటీ తహసీల్దార్ ఆర్ డెప్యూటీ ఎంఆర్ఓ మంచి స్టార్ పోస్ట్ ఇది. దీంట్లో దేర్ ఆర్ 200 వేకెన్సీస్. అండ్ దీంతో పాటు సేమ్ ఫేజ్‌లో ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో కూడా రిలీజ్ అవుతున్నాయి. యూ సీ ఇంజినీరింగ్‌లో ఉన్నాయి. అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాయి. ఎక్సైజ్‌లో 400 ఉన్నాయి. ఏఈలో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పోస్ట్స్. సో, ఇంజినీరింగ్ చదివి గవర్నమెంట్ జాబ్ కావాలి అని వెయిట్ చేస్తున్న పీపుల్‌కి ఏఈ కింద కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. అరౌండ్ 1638 జాబ్స్ ఆల్ ఇన్ ఆల్. నెక్స్ట్ దీంతో పాటు ఫేజ్ 4లో టీచర్ జాబ్స్ కూడా ఉన్నాయి. 2991 టీచర్ జాబ్స్ ఉన్నాయి. సో, ఆల్ ఇన్ ఆల్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఆఫ్ దిస్ ఇయర్ ఏపీలో మంచి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. అండ్ సిద్దిలో ఇఫ్ యూ కెన్ అండర్‌స్టాండ్ ది కంప్లీట్ టీచింగ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ఇంగ్లీష్. సిద్దిలో ఇంగ్లీష్‌లో టీచ్ చేయడం జరుగుతది. సో, సిద్ది ఇంగ్లీష్ మీడియం మీరు కాంప్రహెండ్ చేసుకోగలిగితే సిద్దిలో జీఎస్ కోర్స్ ఆల్రెడీ 80% కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఎక్సెప్ట్ స్టేట్ సర్వీసెస్ మిగతా జీఎస్ అంతా నేను ఆల్రెడీ టీచ్ చేస్తాను. యూ కెన్ టేక్ ఎ లుక్ ఎట్ ఇట్. అండ్ ఇఫ్ యూ కెన్ అండర్‌స్టాండ్ ది టీచింగ్ దట్ ఈస్ డన్ ఇన్ ఇంగ్లీష్, ఐఎమ్ ష్యూర్ సిద్ధి జీఎస్ కోర్స్ విల్ బి డెఫినైట్‌లీ యూజ్‌ఫుల్ ఫర్ యూ. సో, నెక్స్ట్ వీడియోస్‌లో ఎగ్జామ్ పేపర్స్ ఎలా ఉంటాయి? ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ప్యాటర్న్స్ ఏంటి? ఎట్లా ఎక్కడ స్టార్ట్ చేయాలి? వీటన్నిటి కోసం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. టిల్ దెన్ థాంక్ యూ.